పాకిస్తాన్ ఎప్పుడు కూడా దొంగ దెబ్బతీసే విధంగానే ఉండే దేశంలో అలజడిని సృష్టించే పనులే చేసింది. డైరెక్ట్ యుద్ధం చేయాలని అంటే పాకిస్తాన్ ఎప్పుడు కూడా మనకు తోక ముడుచుకునే పరిస్థితి ఉంది. అది గత చరిత్ర మనం చూసినట్లయితే ప్రతి యుద్ధంలో 1948 నుంచి ఈ 2025 వరకు కూడా ప్రతి యుద్ధంలో పాకిస్తాన్ ఓటమే చెందింది. కాబట్టి ఆ రకంగా ఉక్కిరి బిక్కిరయ్యే పరిస్థితుల్లో పాకిస్తాన్ విచక్షణ కోల్పోయి బాధ్యతారహితంగా యుద్ధ నియమాలను కూడా విస్మరించి మన పౌరులు, మన దేశ పౌరుల మీద, మన ముఖ్యమైన నగరాల మీద, సైనిక స్థావరాల మీద దాడులకు ప్రయత్నించడం, ఆ డ్రోన్లన్నీ కూడా మన దేశం గర్వంగా తిప్పికొట్టి పాకిస్తాన్కి బుద్ధి చెప్పిన విషయం మనం చూస్తూనే ఉన్నాం. నిజంగా ఇది గనక గమనించినట్టయితే మనం ఒక కుట్రగానే మనం చూడొచ్చు. ఇది పాకిస్తాన్కు నిజంగా అంత శక్తి లేదు. పాకిస్తాన్ అనే దేశానికి ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైపోయి ఉక్కిరి బిక్కిరయ్యే పరిస్థితిలో ఉంది. ఆ దేశ ప్రజలు కాదు, ఆ దేశంలో ఉన్న పార్లమెంటు సభ్యులు సాక్షాత్తుగా పార్లమెంటులోనే ప్రస్తావించడం జరిగింది. మన దేశం పిరికి పొందది, మన ప్రధానమంత్రి పిరికి పొంద, మన యుద్ధాన్ని చేయలేం కాబట్టి ఆపేయాలని చెప్పేసి సాక్షాత్తు ఆ దేశానికి చెందినటువంటి ఒక ఎంపీ పార్లమెంట్లో ప్రస్తావించడం జరిగింది. కాబట్టి అసలు ఏంది దీని వెనుకున్న స్టోరీ ఏంది అని గమనించినట్లయితే అన్ని నగరాల్లో కూడా నిన్న దాదాపు సరిహద్దు గ్రామాల రాష్ట్రాలు ఉంటాయి. మనం రాజస్థాన్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ ఇలా చూసినట్టయితే ఆ రాష్ట్రాల అన్ని సరిహద్దు గ్రామాలకు, నగరాల వైపు డ్రోన్లను పంపించడం జరుగుతుంది. రాత్రి కాగానే ఈ రకమైన పరిస్థితి ఉంటుంది. ఆ రాత్రి మనం కూడా ప్రిపేర్డ్గా ఉన్నాం, బ్లాక్అవుట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఆ నగరాల్లో విద్యుత్ సరఫరా లేకుండా చేయడమే కాకుండా మన S-400 లాంటి అధునాతన వ్యవస్థతోటి ఆ డ్రోన్లన్నీ కూడా గాలిలోనే పేల్చడం జరిగింది. చిన్న చిన్న డ్యామేజెస్ ఉంటాయి ఖచ్చితంగా. యుద్ధం అంటే ఒకే దేశానికి నష్టమయ్యే విషయమే కాదు. ఒక దేశం 90% నష్టపోయినా, ఎంత పెద్ద దేశం, ఎంత టెక్నాలజీ ఉన్న దేశమైనా కానీ కొంతలో కొంత నష్టం జరుగుతుంది, కొలాటరల్ డ్యామేజ్ జరుగుతుంది. మన మిలిటరీ కూడా చెప్పడం జరుగుతుంది ఏంటంటే డ్రోన్లను కూల్చేస్తున్నాం. ఆ కూల్చివేసిన డ్రోన్లు కూడా ఎక్కడో కొంత డ్యామేజ్ చేయడం జరుగుతుంది. అవి ఎక్కడైనా సరే పేల్చేస్తే కిందికే రావాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ శకలాలను కూడా మనం చూస్తున్నాం. ఆ శకలాల మీద మనం చూసినట్టయితే అది టర్కీ, నేటి తుర్కీ అని పిలుస్తాం కాబట్టి టర్కీ దేశానికి చెందినటువంటి డ్రోన్స్గా మనం చూస్తున్నాం. నిజంగా కూడా పాకిస్తాన్ ఎప్పుడు ప్రిపేర్గా లేదు. ఉన్నా కానీ వారికి ఉన్న శక్తి కంటే ప్రపంచానికి చెప్పే శక్తి అధికంగా ఉంటుంది. అంటే వారికి ఒక 10% టెక్నాలజీ కూడా లేని సమయంలో ప్రపంచానికి ఇంకో 90% జోడించి మాకు ఇంత బలం ఉందని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించే పరిస్థితి ఉంటుంది. ఆ దేశం యొక్క ఆయుధ సంపత్తి విషయంలో కావచ్చు, ఆ దేశంలో ఉన్నటువంటి మిసైల్స్ లేకపోతే అణుబాంబులు ఉన్నాయని చెప్తున్నా కానీ వాటి యొక్క పనితనం ఎంత ఉందనేది ఇంతవరకు ప్రపంచ